గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మార్గం. కొన్ని వ్యాధులు బయటికి కనబడేవైతే మరికొన్ని అంతర్గతంగా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా నడుము నొప్పి చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ నొప్పి సర్వసాధారణమైపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ నొప్పితో బాధపడుతున్నారు. అధిక బరువు, రోజువారీ వ్యాయామం తగ్గిపోవడం, ఆహార అలవాట్లలో చోటు చేసుకుంటున్న మార్పులు దీనికి ప్రధాన కారణం. అయితే నడుము నొప్పికి హోమియోపతిలో మంచి వైద్యం ఉందంటున్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు అర్చన గారు. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది ఎందుకు వస్తాయి, అంటే ఎలాంటి రీజన్స్ వల్ల వస్తాయి? డిస్క్ సమస్యలు ఎక్కువగా తీసుకుంటే కనుక ఒకటి ఏజ్ రిలేటెడ్ వేరెంటేర్ వల్ల జరగవచ్చు. అంటే ఒక 45-50 తర్వాత చాలా మందిలో కొంచెం అరుగుదల సమస్య అనేది గమనిస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువగా డిస్క్లు అరిగిపోవడం కూడా జరుగుతుంది. అది మెడ దగ్గర కావచ్చు, నడుము దగ్గర కావచ్చు, లేకపోతే మెడకి నడుముకి మధ్యలో కూడా కావచ్చు. వన్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే రిపీటెడ్గా ఏమైనా ఇంజురీస్ అయినప్పుడు కూడా, అంటే ఏమైనా సడన్గా యాక్సిడెంట్స్ అవ్వటం, రిపీటెడ్గా యాక్సిడెంట్స్ అవ్వటం, అది కూడా ఎప్పుడైనా సడన్గా పడిపోవడము, ఏమైనా సడన్ స్ప్రెయిన్స్ అవ్వటం, అలాంటి ఇష్యూస్లో కూడా మనకి ఎక్కువగా ఈ డిస్క్ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆడవాళ్ళలో కనుక తీసుకుంటే పోస్ట్ సిజేరియన్ సెక్షన్ కావచ్చు, లేకపోతే ఎక్కువగా ఈ మెనోపాజ్, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, కాల్షియం అండ్ విటమిన్ డి డెఫిషియన్సీస్, మాల్ అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం అండ్ విటమిన్ డి అనేది ఎక్కువగా మనకి మెనోపాజ్ ఇష్యూస్ అండ్ మెనోపాజ్ తర్వాత వస్తూ ఉంటుంది. సో అలాంటి టైంలో కూడా మనకి డిస్క్ సమస్యలు రావచ్చు. ఇది కాకుండా ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తున్న వాళ్ళలో కానీ, ఎక్కువగా కూర్చునే పొజిషన్ సరిగ్గా లేకపోవటం, ఎక్కువగా బరువులెత్తే పని చేస్తున్న వాళ్ళలో కావచ్చు, వంగి లేచే పని ఎక్కువగా చేస్తున్న వాళ్ళలో కానీ మనం ఈ సమస్యను ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఇది కాకుండా కొన్ని రకాలైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లైక్ రుమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ లాంటి మేజర్ సమస్యలు ఉన్నప్పుడు కానీ, సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ అసలు ఇలాంటి కండిషన్స్ ఏఎన్ఏ పాజిటివ్ ఉన్న కేసెస్లో కూడా మనం దాదాపుగా ఈ డిస్క్ సమస్యలు సర్వైకల్ కావచ్చు, లంబార్ కావచ్చు, థొరాసిక్ కావచ్చు చూస్తూ ఉంటాం. మెయిన్గా అంటే ఆ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది అంటే వయసుతో ఏమైనా సంబంధం ఉంటుందా? అంటే పర్టికులర్గా 30+ వచ్చే వాళ్ళకైతే కంపల్సరీ డిస్క్ సమస్యలు అనేది వస్తుంది అంటారు కదా, ఇది ఎంతవరకు నిజం అంటారు? అంటే మరీ 30స్లో డిస్క్ సమస్యలు రావడం కొంత అరుదు, అంటే అసాధారణం అని చెప్పాలి. కాకపోతే ఒక 40+ తర్వాత, 45 తర్వాత మనకి ఎక్కువగా ఈ సమస్య గమనిస్తూ ఉంటాం. అది కూడా ఒక 40+లో ఏంటంటే మనకి ఎక్కువగా ఒబేసిటీ, అంటే లావు ఎక్కువగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ మెనోపాజ్ ఎర్లీగా వచ్చిన వాళ్ళలో కావచ్చు, రిపీటెడ్గా ఏమైనా నడుముకి సంబంధించిన ఏమైనా లైక్ ఇంజురీస్ కానీ, లేకపోతే ఏమైనా సర్జరీస్ అయినప్పుడు అలాంటి వాళ్ళలో కానీ, జెనెటిక్గా ఏమైనా ఉన్నా కూడా, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నప్పుడు మనకి ఎర్లీ 40స్లో స్టార్ట్ అవుతుంది. లేదంటే అదర్గా ఏజ్ రిలేటెడ్గా వరకు తీసుకుంటే 45-50 తర్వాతనే మనకి ఈ సమస్యను ఎక్కువగా గమనిస్తాం. ఓకే అండి, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, రవి నంద్యాల నుంచి. హలో రవి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, మాట్లాడండి, చెప్పండి. రవి గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, టీవీ చూడకుండా మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి. మేడం మాకు బ్యాక్ పెయిన్ ఉంది మేడం, దాని ఉపశమనం ఎట్లా మేడం? దాని బ్యాక్ పెయిన్ ఉంది మేడం, దానికి ఉపశమనం ఎట్లా? ఉపశమనం ఎట్లా? ఓకే, బ్యాక్ పెయిన్ ఉంది అంటే అప్పుడప్పుడు వస్తుంది పెయిన్. ఆ పెయిన్ అనేది మనం వర్క్ చేసేటప్పుడు పెయిన్ వస్తుంది మేడం, దానికి కారణం ఎట్లా చేస్తారు మేడం? దానికి ఎట్లా అంటే బ్యాక్ పెయిన్ రావడానికి ఎక్కువగా మనకి జెండర్ మెయిల్స్లో చూసుకుంటే కనుక స్పాండిలోసిస్ ఇష్యూ ఉండొచ్చు అండి. అంటే ఈ డిస్కులు ఉంటాయి కదా, L1 to L5, దానిలో ఏమైనా వాపు రావడం కావచ్చు, లేకపోతే డిస్క్ హర్నియేషన్ అంటే డిస్క్ జారడం కానీ, డిస్క్ ప్రొట్రూషన్ కానీ, డిస్క్ ఎక్స్ట్రూషన్ అంటే ఉండాల్సిన ప్లేస్ కన్నా కొంచెం జారినట్టుగా ఉండటం, లేకపోతే డిస్క్ వాపులాగా ఉన్న కండిషన్స్లో మనకి నడుము నొప్పి వచ్చే అవకాశం మేల్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. దానికి రీజన్స్ కనుక చూస్తే ఎక్కువసేపు కూర్చోవటం కానీ, కూర్చునే పొజిషన్ సరిగ్గా లేకపోవటం, లాంగ్ ట్రావెలింగ్ చేయటం, రఫ్ రోడ్స్ మీద ఎక్కువగా 2-వీలర్ మీద ట్రావెలింగ్ చేయటము, ఏమైనా ఇంజురీస్ అయినా కూడా బ్యాక్ పెయిన్ అనేది అంటే ఈ డిస్క్ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇకపోతే ఉపశమనం అంటే ఒకసారి ఎంఆర్ఐ కానీ, వీలైతే కనుక సిటీ ఆఫ్ లంబార్ స్పైన్ తీయించుకోండి. సో మీకు ఆ పెయిన్ అనేది పర్సిస్టెంట్గా ఉంటే ఎంఆర్ఐ తీయించుకుంటే బెటర్గా ఉంటుంది.
ఎంఆర్ఐ ఆఫ్ లంబార్ స్పైన్ తీయించుకుంటే మనకి డిస్క్ ఎఫెక్ట్ అయింది, మల్టిపుల్ డిస్కా లేకపోతే అసలు ఏంటి ప్రాబ్లం అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్లో ఏదో ఒక ప్రాబ్లం ఉండబట్టి బ్యాక్ పెయిన్ అలా వస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనము ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత ప్రాపర్గా ప్రికాషన్స్ తీసుకుంటే కనుక చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుందండి. కాకపోతే బరువులు ఎత్తడం కానీ లాంగ్ ట్రావెలింగ్ చేయటం అసలు మీకు ఎందుకు ఆ డిస్కస్ అంటే బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది అది చూసుకొని ఆ ఇదిని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే కనుక కొంతవరకు వితౌట్ మెడికేషన్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మెయిన్గా సి సెక్షన్ చేసే వాళ్ళకైతే కంపల్సరీ స్పైన్కి అనెస్థిషియా అనేది కంపల్సరీ ఇస్తారు. 1 or 2 ఒకవేళ అనెస్థిషియా వాళ్ళకి ఎక్కకపోతే 2-3 టైమ్స్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు కూడా కూర్చుంటే వాళ్ళకి కంపల్సరీ పెయిన్ అనేది కామన్. అంటే ఇది అసలు తగ్గదా? దీన్ని కూడా డిస్క్ సమస్య అనుకోవచ్చు. అంటే ఎల్ఎస్సిఎస్ అంటే సిజేరియన్ సెక్షన్ అప్పుడు స్పైనల్ ఎనెస్థీషియా రిపీటెడ్గా ఇవ్వడం వల్ల దాని ఎఫెక్ట్ ఉంటుంది, కానీ ఖచ్చితంగా డిస్క్ ఇష్యూస్ వస్తాయని డిస్క్ వల్లనే మనకి పోస్ట్ సిజేరియన్ సెక్షన్ తర్వాత పెయిన్ వస్తుందని అయితే ఏమీ చెప్పలేం. కాకపోతే ఈ బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది అండ్ పోస్ట్ డెలివరీ ఇమీడియట్లీ ఆఫ్టర్ 1 month and 2 months తీసుకోలేని ప్రికాషన్స్ వల్ల కూడా వాళ్ళకి ఏమవుతుందంటే ఫర్దర్గా డిస్క్ తొందరగా అరిగిపోయే ఛాన్సెస్ కానీ ఉంటుంది. ఎందుకంటే సరిగ్గా కూర్చోవడం అనేది ఉండదు, కింద కూర్చొని లేవటం అనేది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈవెన్ మనకి చైర్ మీద కూడా కూర్చోడానికి ఇబ్బంది, పడుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఏమన్నా ఆ పోస్ట్ డెలివరీ తర్వాత ఇమీడియట్గా బరువులు ఎత్తే పని చేసినా కూడా డిస్క్ తొందరగా అంటే అప్పుడు ఆ టైంలో డెలికేట్గా ఉంటుంది కాబట్టి కొంతవరకు జారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సిజేరియన్ అయిన తర్వాత స్పైనల్ ఎనెస్థీషియా ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి ఆ తర్వాత జరిగే 1-2 months ఆఫ్ పోస్ట్ డెలివరీ పోస్ట్ పార్టంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఒక ఉమెన్ పాటించకపోతే మాత్రం అది డిస్క్ సమస్య కింద డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా కేసెస్లో చూస్తూ ఉంటాం. అండ్ పోస్ట్ సిజేరియన్ తర్వాత రిపీటెడ్ స్పైనల్ ఎనెస్థీషియా ఇచ్చినప్పుడు కొంతవరకు ఆటోమేటిక్గానే కొంచెం ఒబేసిటీ అంటే స్థూలకాయం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో స్థూలకాయం వల్ల కూడా ప్రెషర్ అంతా పోయి మనకి మోకాలు తర్వాత నడుము మీద పడుతూ ఉంటుంది. కాబట్టి డిస్క్ సమస్య ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఆఫ్టర్ పోస్ట్ డెలివరీ అండ్ రిపీటెడ్ స్పైనల్ ఎనెస్థీషియా ఇచ్చిన తర్వాత ఉంటుందండి. ఓకే, మెయిన్గా అంటే మీరు ఇప్పుడు మాట్లాడుతూ స్థూలకాయం ఉన్నారు కానీ అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళకు కూడా మెయిన్గా ఈ ప్రాబ్లం కంపల్సరీ వచ్చే అవకాశం ఉందా? అంటే ప్రాబ్లం కంపల్సరీగా వస్తుందని ఏం లేదు. కొంతమంది చిన్నప్పటి నుంచి కూడా ఒబేస్గా ఉంటారు, అంటే బరువు ఎక్కువగానే ఉంటారు. సో అలాంటి వాళ్ళలో పెద్దగా వాళ్ళకి ఆ బాడీ వెయిట్ అనేది అలవాటు పడిపోతారు కాబట్టి అలాంటి వాళ్ళలో పెద్దగా ఈ సమస్యలు ఏమీ రాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే సడన్ వెయిట్ గెయిన్ ఉంటుంది. ఇప్పుడు థైరాయిడ్ వచ్చిన తర్వాత వెయిట్ గెయిన్ కానీ, కొంచెం ఫుడ్ మోడిఫికేషన్ వల్ల వెయిట్ గెయిన్ కానీ, స్ట్రెస్ వల్ల వచ్చే వెయిట్ గెయిన్ కావచ్చు, లేకపోతే ఈ రిపీటెడ్ సర్జరీస్ ఎస్పెషల్ అమ్మాయిల్లో పోస్ట్ పార్టం అంటే పోస్ట్ డెలివరీ తర్వాత వచ్చే ఒబేసిటీ కావచ్చు. దీనివల్ల ఒకవేళ సడన్ వెయిట్ పెరుగుతున్నారు, ప్రెషర్ పడుతోంది అంటే మాత్రం డెఫినెట్లీ ఇట్ కుడ్ మైట్ గోయింగ్ టు ద స్పాండిలోసిస్ అండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. నరసింహులు కర్నూలు నుంచి. హలో నరసింహులు గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. సార్ నడుము నొప్పి ఉంది సార్. నడుము నొప్పి ఉంది, చెప్పండి మేడం. అదే నడుము నొప్పి ఉంది మేడం. ఎప్పటి నుంచి ఉంది? అవును సార్, అవును మేడం. మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి నరసింహులు గారు, డైరెక్ట్ కాల్లో మాట్లాడండి లేదా కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. అదే మేడం, ఒక 4 నెలలు 5 నెలలు అయింది మేడం. బ్యాక్ పెయిన్ వస్తోంది. సరే మేడం, అదే నొప్పి ఒక 5 నెలలు. ఫైన్, బ్యాక్ పెయిన్ ఉంది అంటున్నారు, 4-5 months నుంచి అంటున్నారు. ఇంతకుముందు కాలర్కి చెప్పినట్టుగా అవన్నీ చేయండి. అంటే అసలు ఎందువల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది అనేది మనకి ఎంఆర్ఐలో తెలుస్తోంది. సో దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. గంగాధర్ గాజువాక నుంచి. హలో గంగాధర్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మేడం, నా ప్రాబ్లం వచ్చేసి నాకు 4 days బ్యాక్ యాక్సిడెంట్ అయింది మేడం. ఆ యాక్సిడెంట్ అయిన టైంలో స్కానర్ తీసుకుంటే డిస్క్ సైడ్ అయిందని చెప్పారు అనమాట మేడం. ఓకే, డిస్క్ సైడ్ అయిందని చెప్పారు అనమాట. అయితే మెడిసిన్స్ వాడడం జరిగింది మేడం. అంటే 3 months కోర్స్ అది ఇచ్చారు. తగ్గిపోతే రికవర్ అవుతుంది అని చెప్పారు అనమాట. ఓకే, నేను బాగానే వాడాను మేడం. 3 months మెడిసిన్స్ అయ్యే వరకు వాడాను. నాకు రిజల్ట్ అయితే వాడదు మేడం. అది అంటే మెడిసిన్ వాడిన తర్వాత ఇంప్రూవ్మెంట్ లేదా? ఫైన్,
యా బ్యాక్ అంటే డిస్క్ ఇష్యూస్ అని చెప్తున్నారు, పెయిన్ ఉంది అని చెప్తున్నారు, ఏదో మెడిసిన్ వాడాను 3 నెలలు వాడాను బాగుంది ఏదో ఏదో చెప్తున్నారు, మీ వాయిస్ క్లియర్గా లేదు. సో ఎనీవే అంటే డిస్క్ సమస్య వచ్చింది అంటే మనం హోమియోపతి లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడికేషన్స్ వాడుకుంటే మీకు పర్మనెంట్గా తగ్గే అవకాశం ఉంటుంది వితౌట్ ఎనీ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అండి. ప్రతి డిస్క్ సమస్యకి సర్జరీ అనేది ఆప్షన్ కాదు, అది లాస్ట్ ఆప్షన్. ఇంకా మల్టిపుల్ డిస్క్ ఎఫెక్ట్ అయ్యింది, వాపు ఉంది, తర్వాత జారిపోయి ఉన్నాయి, తర్వాత దానివల్ల పారాలిటిక్ అటాక్ వస్తుంది, మొత్తం నంబనెస్ ఉంది, తిమ్మిరి బాగా ఉంది, అసలు కాలు పనిచేయట్లేదు, టోటల్గా నడవడానికి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మాత్రమే సర్జరీ ఆప్షన్ అండి. అంతవరకు కూడా మనం హోమియోపతి లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడికేషన్స్ వాడుకుంటే చాలా వరకు క్లియర్ అవుతుంది. ఒకవేళ వీలైతే కనుక ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకొని ఒక దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దరు. సో మెయిన్గా అంటే స్పాండిలోసిస్ అంటే ఏంటి, ఇందులో ఏమైనా స్టేజెస్ ఏమైనా ఉంటాయా? స్పాండిలోసిస్ అంటే ఎప్పుడైతే మనకి డిస్క్ సమస్యల్లో వేరియంట్ ఎయిర్ వల్ల కావచ్చు, ఏజ్ రిలేటెడ్ వల్ల కావచ్చు, కొన్ని అంటే ఈ డిస్క్ వాపులు కావచ్చు, లేకపోతే అరిగిపోవటం కానీ, డీజనరేషన్ కానీ, లేకపోతే ఒకదాని మీద ఒకటి పడ్డాన్ని మనం స్పాండిలోసిస్ ఇష్యూ కింద తీసుకుంటూ ఉంటాం. అయితే దీనిలో కనుక మనకి బేసిక్గా వినిపించే స్పాండిలోసిస్లో అయితే సర్వైకల్ స్పాండిలోసిస్ ఎక్కువగా చూస్తూ ఉంటాము డే టు డే లైఫ్లో. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి లంబార్ స్పాండిలోసిస్ అని చూస్తాం. దీనిలో మనకి ఏంటంటే ఒక్కొక్క అంటే మనకి ఏ డిస్క్ ఎఫెక్ట్ అవుతుంది అంటే మెడ భాగం దగ్గర ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇట్స్ అ సర్వైకల్ స్పాండిలోసిస్. మెడ భాగం దగ్గర ఉన్న C1 to C7 ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ఏ ఒక్క డిస్క్ ఎఫెక్ట్ అయినా కూడా దాన్ని మనం సర్వైకల్ స్పాండిలోసిస్ కింద తీస్తాం. దానిలో కూడా స్పాండిలోలిస్థెసిస్ అంటాం, అంటే ఒకదాని మీద ఒకటి డిస్క్ జారటం. అది ఇప్పుడు C7 మీద C6 జారింది అంటే స్పాండిలోలిస్థెసిస్ అని చెప్తూ ఉంటాం. అదే మనకి లంబార్ తీసుకుంటే కనుక ఈ L1 to L5 వరకు మనకి ఏదైనా డిస్క్ ఎఫెక్ట్ అయింది, అది హెర్నియేషన్ కావచ్చు, ప్రొట్రూషన్ కావచ్చు, లిగమెంటల్ టైర్ కానీ, డీజనరేషన్ కానీ, బల్జింగ్ కానీ, ఇవన్నీ ఉన్నాయి, బోనీ స్పర్స్ ఏమైనా ఫామ్ అవుతున్నాయి, ఏమైనా ఇబ్బంది ఉంది అంటే మాత్రం దాన్ని లంబార్ స్పాండిలోసిస్ కింద తీసుకుంటాం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, రాజు వరంగల్ నుంచి. హలో రాజు గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం, నా పేరు రాజు, వరంగల్ నుంచి. చెప్పండి మేడం, మేము ఒక బ్యాక్ పెయిన్ వస్తుంది మా ఆంటీకి ఒక 9 months నుంచి. దానికి ఒక రీసెంట్ గా ఒక 4 months బ్యాక్ MRI CT స్కాన్ చేసామండి. అంటే 3.4 mm 3.4 mm అది కొంచెం గ్యాప్ వచ్చింది అని చెప్పాడు. అంటే మెడిసిన్స్ వాడుతున్నాము, అయినా కూడా ఏం రిక్వైర్మెంట్ లేదు, అది దానికి కవర్ ఏం కాలేదు. మళ్ళీ కొంచెం బ్యాక్ పెయిన్ కూడా బాగా సివియర్ గా ఉంది. దానికి ఏమన్నా ట్రీట్మెంట్ అవసరమా, దానికి సర్జరీ లాంటిది ఏమన్నా, లేదంటే నార్మల్ గా మెడిసిన్స్ తో కవర్ అవుతుంది? యా, అంటే సర్జరీ ఏం అవసరం లేదు. ఇప్పుడు మెడిసిన్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి కాబట్టి మీకు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మేము చెప్పే డైట్ అనేది ఫాలో అవుతే కనుక విత్ ద మెడికేషన్స్ ఇన్ హోమియోపతి మీకు చాలా వరకు అంటే 80 to 90% అనేది తగ్గుతుందండి. అండ్ సిమ్టమాటిక్ రిలీఫ్ మాత్రమే కాదు, లోపల నుంచి ఏదైతే వాపు కానీ, లేకపోతే ఏమైనా నరం ఒత్తుకపోవడం, అంటే స్పైనల్ నర్వ్ కంప్రెషన్ కానీ, ఇవేమైనా ఉన్నాయి, స్టినోసిస్ కానీ, ఇట్లా ఏమైనా ఇబ్బందుల వల్ల మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా మన మెడికేషన్స్తో తగ్గడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే కొన్ని జాగ్రత్తలు మాత్రం పాటించాలి. ప్రతి డిస్క్ ఇష్యూస్కి మనము సర్జరీ అనేది, ఇంతకుముందు కాలర్తో కూడా అదే చెప్పాను, సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్. మీకు ఫస్ట్ మెడికేషన్ వాడండి, మీకు హోమియోపతిలో అప్పటికి తగ్గనప్పుడు దట్ ఇస్ ద లాస్ట్ ఆప్షన్ అండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, విజయ్, హైదరాబాద్ నుంచి. హలో విజయ్ గారు, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హలో చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. బ్యాక్ పెయిన్ ఉందండి బాగా, అయితే మెడిసిన్ వాడాను, డిస్క్ ప్రాబ్లం అని చెప్పారు. ఓకే, అయితే ఒక డిస్క్ జారితే ఇంకో డిస్క్ కూడా జారుతుందా అండి? అంటే జారే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయమ్మా. ఎందుకంటే మనకు ఒక డిస్క్ మీద ఇంకొకటి పడింది అంటే మనం కూర్చునే పొజిషన్ కానీ, అది ఎక్కువగా స్ట్రెయిన్ అయినప్పుడు కానీ, సరిగా లేనప్పుడు ఇంకొక దాని మీద ఇంకొకటి కూడా మల్టిపుల్ స్పాండిలోలిస్థెసిస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మల్టిపుల్ డిస్క్లు ఒకదాని మీద ఒకటి జారే అవకాశం ఉంటుంది. కానీ ముందు నుంచి మీరు కొంచెం అంటే ఇప్పుడు బెల్ట్ కానీ అలాంటిది పెట్టుకొని ప్రాపర్గా కూర్చునే పొజిషన్ కావచ్చు, పడుకునే పోస్చర్ కానీ కరెక్ట్గా ఉంటూ, దానికోసం కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ అని. సో అవి చేసుకుంటూ పెయిన్ అనేది కంట్రోల్ చేయించుకుంటే కనుక వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, మళ్ళీ పై డిస్క్ కానీ దాని కింద డిస్క్ కానీ ఇట్లా జారడం అనేది చాలా వరకు తక్కువనే చెప్పాలి. కాకపోతే కాల్షియం సప్లిమెంట్స్ అంటే కాల్షియం ఫుడ్ ఫార్మాట్లో కానీ మనకి ఇప్పుడు హోమియోపతిలో కూడా ఉంటే అవి కూడా వాడుకోవచ్చు. అండ్ విటమిన్ డి సప్లిమెంట్స్ కానీ ఇలాంటివి వాడుతూ ప్రికాషన్స్ తీసుకుంటూ లైట్గా స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ చేస్తూ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుందమ్మా. ఓకే, మరి సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, ఇది డేంజర్ అంటారా?
డేంజర్ అంటే ఇఫ్ నెగ్లెక్టెడ్ ఖచ్చితంగా డేంజర్ అని చెప్పాలి. చాలామంది అప్పుడప్పుడే నెక్ పెయిన్ వస్తూ ఉంటుంది సర్వైకల్ స్పాండిలోసిస్లో. నెక్ పెయిన్ కానీ, నెక్ స్టిఫ్నెస్ కానీ, ఇక్కడ వెనక భాగంలో తల నొప్పిలాగా అనిపించటం, కళ్ళు చక్కెర వచ్చినట్టుగా అనిపించటం. నెక్ పెయిన్ అనేది టువర్డ్స్ యువర్ లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ రేడియేటింగ్ కైండ్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. మనకి కొన్నిసార్లు ఎంత సివియర్గా ఉంటుందంటే నంబ్నెస్ అయిపోతుంది, అంటే ఆ చేతిలో గ్రిప్ లేదేమో అనిపించేంత డిస్కంఫర్ట్ అనేది ఉంటూ ఉంటుంది. తర్వాత చేతి తిమ్మిరి రావడం, చేతి పైకి లేపాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉండడం, మూమెంట్స్ టోటల్గా రెస్ట్రిక్టెడ్ అవుతాయి ఇన్ సర్వైకల్ స్పాండిలోసిస్. సో ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే కనుక అది ఈ సిమ్టమ్స్ అనేది ఎయిదర్ 1 or 2, 3 డేస్కి ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ఉంటూ ఉంటుంది. కానీ మొత్తం C1 to C7 ఎఫెక్ట్ అయింది అంటే కనుక ఇట్ మైట్ గో ఇన్ టు ద పారాలిటిక్ అటాక్ అనమాట. అంటే టోటల్గా ఆ లింబ్, అప్పర్ లింబ్ ఏదైతే మనకి టువర్డ్స్ యువర్ స్పైనల్ నర్వ్స్ ఎటువైపు అయితే పాస్ అవుతున్నాయో అటంటే టోటల్గా కంప్రెషన్ అయిపోయి మనకి ప్యారలైజ్డ్, అంటే ఇంకా పని చేయడం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్ చాలా వరకు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇంటర్నల్గా మనకి 1-2 డిస్కులు ఎఫెక్ట్ అయినప్పుడే తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ మల్టిపుల్ డిస్క్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఇప్పుడు డిస్క్ బల్జ్ నుంచి మళ్ళీ నర్వ్ కంప్రెషన్ కావచ్చు, లేకపోతే స్పాండిలోలిస్థెసిస్ లాంటి కైండ్ ఆఫ్ దిస్ థింగ్ కానీ, డీజనరేషన్ కానీ ఇలా కాకుండా ఉంటుంది. కాబట్టి కాంప్లికేటెడ్ స్టేజ్ వరకు వెళ్లకుండా ఉంటుంది. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తలు పాటించాలి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సతీష్ తెనాలి నుంచి. హలో సతీష్ గారు, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. మేడం చెప్పండి. L4, L5 డిస్క్ మధ్య డిస్క్ ఎక్స్ట్రూజన్ విత్ క్యాడ్యుల్ మైగ్రేషన్ అట్ L4, L5 లెవెల్ అన్నారు. 1.05 సెంటీమీటర్స్ అన్నారు MRI లో. ఓకే, ఇది పెయిన్ కిల్లర్స్ వేసుకున్నందుకు తగ్గుతుంది మేడం, మళ్ళీ వస్తుంది. అది ఆపేయంగానే మళ్ళీ పెయిన్ వస్తుంది. అది కాలు అదేంటే స్పైనల్ దగ్గర ప్రాబ్లం ఏం లేదు, నడుము బాగానే ఉంది, మోకాల దగ్గర నొప్పి వస్తుంది మేడం. యా ఫైన్ అండి. అంటే నార్మల్గా L4, L5 ఎఫెక్ట్ అయినప్పుడు అది either ఇట్ మైట్ బి ఎక్స్ట్రూషన్ ఆర్ ప్రొట్రూషన్ ఆర్ ప్రొలాప్స్ ఆర్ డీజనరేషన్ ఆర్ హెర్నియేషన్, ఏదైనా కూడా మనకి ఎక్కువగా అక్కడ మనకి సయాటిక నరం అనేది ఉంటుంది, నర్వ్ అనేది ఉంటుంది. సో అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఈ స్పైనల్ నర్వ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనకి ఏంటంటే కొన్నిసార్లు బ్యాక్ పెయిన్ ఏమి ఉండదు, కాకపోతే ఆ పెయిన్ అనేది డైరెక్ట్గా మనకి తొడ వెనక భాగం కావచ్చు, నీ వెనక భాగం నుంచి కానీ, లెగ్ అంటే హ్యామ్స్ట్రింగ్స్ దగ్గర వరకు కూడా మనకి పెయిన్ అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటు కొన్నిసార్లు మంటలాగా అనిపించటం, కొంచెం హెవీగా అనిపించటం, అంటే థై హెవీనెస్ కావచ్చు, లెగ్ హెవీనెస్ కానీ, నడుస్తున్నప్పుడు మనకి కాలు అంటే ఫాస్ట్గా నడవాలని ట్రై చేసినప్పుడు కాలు ముందుకు అడుగు వేయలేకుండా వెనక్కి కొంచెం లాగుతున్నట్టుగా ఒక కైండ్ ఆఫ్ సెన్సేషన్ అనేది మనకి L4, L5 ఎఫెక్ట్ అయ్యేటప్పుడుగా సయాటికాలో ఉండే లక్షణం. సో కొంతమందికి డైరెక్ట్గా బ్యాక్, అంటే ఈ బ్యాక్ తుంటి తర్వాత మోకాలు కింద టో వరకు ఉంటుంది. కొంతమందికి ఏంటంటే డైరెక్ట్గా నీ వరకు కూడా పెయిన్ అనేది, అంటే హిప్ దగ్గర లేకుండా డైరెక్ట్గా నీ వరకు పెయిన్ అనేది ఉంటూ ఉంటుంది. సో ఏదేమైనా ఎక్స్ట్రూషన్ ఉంది కాబట్టి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా స్లీపింగ్ పాస్చర్ అనేది కరెక్ట్గా ఉండాలి. కింద పడుకోవడం అలా చేయకుండా కొంచెం హార్డ్గా ఉన్న మ్యాట్రెస్ మీద పడుకోవటం, తర్వాత పిల్లో మీ కంఫర్ట్ని బట్టి చాలా చిన్న పిల్లో లేకపోతే అది కూడా లేకుండా చూసుకోవటం, తర్వాత లైట్గా స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ చేయటం అండ్ హోమియోపతి వాడుకుంటే మాత్రం చాలా వరకు ఈ సయాటిక్ నర్వ్ కంప్రెషన్ కావచ్చు, ఈ L4, L5 ఎక్స్ట్రూషన్స్ కానీ చాలా వరకు క్లియర్ అయ్యి మల్టిపుల్ డిస్క్ ఎఫెక్ట్ లేకుండా, రికరెన్సీ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, సర్జరీ అవసరం లేకుండా తగ్గుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. ఉమాశంకర్ కొవ్వూరు నుంచి. హలో ఉమాశంకర్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నాది వెన్నుపూస చివర లాస్ట్ నాకు బాగా పెయిన్ వస్తుంది మేడం. ఎక్కడండి? లాస్ట్ వెన్నుపూస చివరికల్లా లాస్ట్ వెన్నపూస. నెక్స్ట్ ఈ మధ్య ఎడంచి బాగా లాగేస్తుంది మేడం. బాగా లాగినప్పుడు చెయ్యి బాగా పైకెత్తి పట్టుకుంటే అప్పుడు కొంచెంసేపటికి తగ్గుతుంది, మళ్ళీ కొంచెంసేపటికి మళ్ళీ వస్తుంది. నేను మనకి ఎవరో కొట్టినట్టుగా ఒకసారి కొట్టేంత పెయిన్ వస్తుంది, అంతే పెయిన్ వస్తుందా. నెక్స్ట్ నేను లారీ డ్రైవర్ మేడం. నాకు 16 సంవత్సరాలు అయింది షుగర్ వచ్చి. ఓకే, ప్రాబ్లం దీనికి ఏది సొల్యూషన్ అనేది కొంచెం చెప్తే నాకు, దాన్ని బట్టి మేము ఫాలో అవుతాను. యా అంటే వెన్నపూస చివరి భాగం దగ్గర అంటున్నారు కాబట్టి ఏమైనా కాకిక్స్ బోన్ ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. మీరు లారీ డ్రైవర్ కాబట్టి లాంగ్ ట్రావెలింగ్స్ ఎక్కువగా ఉంటాయి, కూర్చోవడం కూడా ఎక్కువగా, మళ్ళీ రఫ్ రోడ్స్ మీద ఏమన్నా వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా మనకి అక్కడ తోకపొక్క దగ్గర పెయిన్ అనేది రావడం జరుగుతుంది. సో దీన్ని మనం కాకిక్స్ డీనియా అంటాము. అంటే తోకబొక్కకి
మనకి వేరెంటర్ మైల్డ్గా ఇది జరగటం వల్ల మనకి అక్కడతో అంటే వెన్నెపూస చివరి భాగంలో నొప్పి వస్తూ ఉంటుంది. ఇకపోతే మీకు షోల్డర్ పెయిన్ అనేది మనకి వస్తుందంటే అది ఎయిదర్ ఇట్ మైట్ బి అ ఫ్రోజన్ షోల్డర్, ఎందుకంటే చెయ్యి పైకి లేపితే తగ్గుతుంది అంటున్నారు, కొంచెం దింపితే కొంచెం బెటర్గా ఉంటుంది అంటున్నారు, అంటే పైకెత్తి దింపితే. సో అది మనకి ఫ్రోజన్ షోల్డర్లో సిమ్టమ్ తగ్గడం అనేది ఫ్రోజన్ షోల్డర్లో ఉంటుంది. లేదు అంటే డిస్క్ ఇష్యూ ఉన్నా కూడా మనకి ఏంటంటే ఆ పెయిన్ అనేది మనకి నెక్ దగ్గర లేకున్నా కూడా డైరెక్ట్గా షోల్డర్ దగ్గర రేడియేటింగ్ కైండ్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. సో దీనికి చేయాల్సిన జాగ్రత్తలు, మీరు కూర్చొని ఇప్పుడు లారీలో ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం కింద సీటింగ్ అనేది సరిగ్గా ఉండేటట్టు బ్యాక్ సపోర్ట్ ఇచ్చి కూర్చోవాల్సి ఉంటుంది. వీలైతే కనుక లాంగ్ ట్రావెలింగ్ చేస్తున్నాం, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఎవ్రీడే వెళ్ళాల్సి వస్తుందంటే బెల్ట్ అనేది కంపల్సరీగా వాడాలి. లంబోసాక్రల్ బెల్ట్ అంటే నడుం భాగం దగ్గర, మెడ దగ్గర ఒకవేళ బాగా నొప్పిగా ఉంది, షోల్డర్ బాగా పీకుతోంది అంటే మాత్రం మెడ బెల్ట్ కూడా వాడాలి. బట్ అది రెగ్యులర్గా వాడకూడదు, ట్రావెలింగ్ చేసేటప్పుడు మాత్రమే యూస్ చేసుకుంటూ ఉండాలి. అండ్ కూర్చునే పొజిషన్ అనేది మళ్ళీ పడుకునే పొజిషన్ కూడా ఉండాలి. అండ్ కాల్షియం విటమిన్ డి సప్లిమెంట్స్ కూడా వాడండి. అండ్ ఒకవేళ అప్పటికి తగ్గట్లేదంటే ఎంఆర్ఐ తీయించుకోండి. తీయించుకున్న తర్వాత ఒకసారి దగ్గరలో ఉన్న హోమియో బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ అయితే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ఒక బోన్ అంటే అరుగుదలకు గురైనప్పుడు మెయిన్గా అలాగే నెగ్లెక్ట్ చేస్తే అంటే దట్టు అది సర్వైకల్ స్పాండిలోసిస్ అనుకోవచ్చా? నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? ఒకవేళ డిస్క్ సమస్య నెగ్లెక్ట్ చేస్తే మాత్రం పారాలిటిక్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నర్వ్ కంప్రెషన్ ఎక్కువైపోయి టోటల్గా బాడీ అంతా పనిచేయడం మానేస్తుంది. ఇప్పుడు మనకి మెడ దగ్గర అయితే అప్పర్ బాడీ అంతా డ్యామేజ్ అవుతుంది, మెడ దగ్గర మల్టిపుల్ డిస్క్ ఎఫెక్ట్ అయితే కనుక. అదే లంబార్ నడుం భాగం దగ్గర ఎఫెక్ట్ అవుతుంది, మల్టిపుల్ డిస్క్ ఎఫెక్ట్ అవుతుంది, నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఆ పెయిన్ వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ స్టెరాయిడ్స్ వాడితే పెయిన్ తగ్గుతుంది, మళ్ళీ పెయిన్ వచ్చినప్పుడల్లా వేస్తున్నారు అంటే మాత్రం ఇంకా లోపల డ్యామేజ్ ఎక్కువైపోయి ఆ బోన్స్ అంతా ఫ్రెజైల్ అయిపోయి అంటే డిస్క్ ఎఫెక్ట్ అయిపోయి మనకి టోటల్గా లోవర్ లింబ్ కూడా అంటే లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ కూడా టోటల్గా ప్యారలైజ్డ్ అయ్యి బెడ్ రిటర్న్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ముందు నుంచే బరువు ఎక్కువగా ఉన్న అంటే వాళ్ళకి ఎందువల్ల డిస్క్ సమస్య వస్తుంది అనేది చూసుకొని, ఒకవేళ బరువు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఈ డిస్క్ సమస్య వస్తుంది అంటే మాత్రం బరువు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం సప్లిమెంట్స్ కంపల్సరీగా వాడాలి, ఎండలో కాసేపు కూర్చుంటూ ఉండాలి, ట్రావెలింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ లంబోసాక్రల్ బెల్ట్ కానీ మెడ బెల్ట్ కానీ తక్కువ అంటే మరీ ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేయకుండా తక్కువ యూజ్ చేస్తూ ఉండాలి. ప్రాపర్గా ఈ మిల్కీ ప్రోడక్ట్స్ ఎక్కువగా వాటిలో కాల్షియం ఉంటుంది కాబట్టి అది తీసుకోవటం. నాన్ వెజ్లో కూడా ఎక్కువగా మనకి ఫిష్ అండ్ ఎగ్లో ఎక్కువగా మనకి కాల్షియం విటమిన్ డి ఉంటుంది, అవి ఎక్కువగా తీసుకోవటం. సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవటం. ఈ టీ కాఫీ లాంటి బెవరేజెస్ కంటే నార్మల్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న గ్రీన్ టీ లాంటిది ప్రిఫర్ చేయటం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్స్ కానీ లేకపోతే టూనా సాల్మన్ లాంటి ఫిష్లు ఇవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా తీసుకోవటం, పీచు పదార్థం ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం, తర్వాత రైస్ కానీ కార్బ్స్ కానీ చాలా తగ్గిస్తూ వెయిట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కనుక చాలా వరకు ఈ సమస్యని తగ్గించుకోవచ్చు సర్జరీ లేకుండా. అంటే ఓకే, మెయిన్గా అంటే ఇప్పుడు మీరు చెప్పిన డైట్ ప్రకారం చూస్తే కనుక ఇవన్నిటి వాటికి వర్తిస్తాయా? ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయి? ఖచ్చితంగా చేయాలి. అంటే డిస్క్ ఇష్యూస్ ఉన్నాయి, పెయిన్ ఉంటుంది అంటే మాత్రం చాలా వరకు ఈ పులుపు అనే ఐటమ్స్ తగ్గించాలి. అది చింతపండు కానీ లెమన్ కానీ లేకపోతే మామూలు గోంగూర కానీ ఇలాంటివి చాలా వరకు తగ్గించాలి. ఎందుకంటే పులుపు తిన్నప్పుడు ఖచ్చితంగా పెయిన్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో పులుపు తినడం వల్ల స్పాండిలోసిస్ రాదు, కానీ వచ్చిన తర్వాత మాత్రం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎక్కువగా ఈ దుంప కూరలు పొటాటో కావచ్చు, బంగాళదుంప కానీ లేకపోతే చామగడ్డలు కానీ ఇవన్నీ చాలా వరకు తగ్గించాలి. ఇది కాకుండా మెయిన్ చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. వాటర్ ఇంటేక్ అనేది కూడా ఖచ్చితంగా 3 to 4 లీటర్స్ వాళ్ళ వయసుకు తగ్గట్టుగా. ఎందుకంటే చాలా వరకు డిస్క్ సమస్యలు 35-40 తర్వాతే స్టార్ట్ అవుతాయి, ఎంత ఎర్లీగా స్టార్ట్ అయినా కూడా. సో ఆ ఏజ్లో మనకి ఈజీగా 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇంటేక్ అనేది ఉండాలి. అంటే వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైక్ రీనల్ ఇష్యూ ప్రాబ్లం ఉంది, క్రియాటిన్ రైజ్ అవుతుంది, డయాలసిస్ వెళ్తున్నారు అన్నప్పుడు కొంచెం వాటర్ తగ్గించుకోవాలి. కానీ నార్మల్గా అయితే ఆర్థరైటిస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఎలాంటి వాళ్ళైనా కూడా మామూలుగా స్కిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా మనకి ఖచ్చితంగా ఈ వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకుంటే మనకి బోన్కి అందాల్సినంత వాటర్ కూడా అంటే డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. వాటికి కూడా తేమ ఉండటం వల్ల కూడా తొందరగా డీజనరేషన్ కాదు. ఓకే, డిస్క్ ప్రాబ్లమ్స్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి మార్గం. స్టే ట్యూన్ టు సాక్షి.